హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇరిగిపోయిన పాలతో కూడా ఒక స్వీట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మా పాలను మేము వేస్ట్ చేయకుండా ఇది ఒక కోవా స్వీట్ చేస్తున్నాను. చూడండి, పాలు బాగా మరిగిపోయిన తర్వాత ఇలా దగ్గరికి వస్తుంది స్వీట్ అనేది. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, కొంచెం టైం అనేది పడుతుంది. అలా దగ్గరికి వచ్చే వరకు కూడా మనం మరిగించుకోవాలి. ఆ తర్వాత మనకి తగినంత షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 5 స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత స్వీట్ అంతా నేను షుగర్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేశాను. మీరు కూడా తగినంత షుగర్ని యాడ్ చేసుకొని తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇక దాన్ని తీసేస్తే నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్. అదే కదా ఫైనల్ టచ్ ఇచ్చి మంచి టేస్ట్ ఇచ్చేది. సో స్వీట్ అనేది రెడీ అయిపోయింది. ఇది చూస్తే కలాకాని కూడా లాగా ఉంది కదా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి.